హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ గోవిందా ట్యూబ్. ఈరోజు మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి పెళ్ళింటే బయలుదేరి వెళ్తున్నాము కోదాడ. ఇప్పుడే ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చాము, కొత్త బస్ స్టాండ్కి. ప్రస్తుతానికి ఒక్క బస్సు కూడా లేదండి కోదాడ. అక్కడ లాస్ట్లో ఉందండి, వచ్చాము, వెళ్తున్నాం. ఇప్పుడే మిర్యాలగూడెం బస్సు ఎక్కామండి. ఈ బస్సు ఎక్కి మిర్యాలగూడెం బస్సు ఎక్కితే ఇది కోదాళ్ళ ఆగుద్ది. అప్పుడు కోదాళ్ళ దిగి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మరెవరు? మామయ్య. మా మామ మిత్రులకి స్పెషల్. మామ పేరేంటి? బన్నీ మామ. ఓకే, సో లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే పెళ్ళింటికి రావటం అయితే జరిగింది. మేము మిత్రమైందా చూడండి, ప్లేట్ మీద పడుకొని మరి బాగుండాలి. మిత్రమైందా ఫేవరెట్. ఇదేనండి బన్నీ మామయ్య వాళ్ళ ఇల్లు, రమ్మమ్మ వాళ్ళ ఇల్లు, రాధా తాత గారి ఇల్లు. ఈ ఫ్యామిలీ మెడిటేటర్ ఫ్యామిలీ కాబట్టి మాంక్స్ ఫోటోతో ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది 24/7. వచ్చేస్తే పిరమిడ్ ఉంటుందండి, పిరమిడ్ మెడిటేషన్ చేస్తారు, ధ్యాన కుటుంబం. అందుకని ఇట్ సైడ్ కన్స్ట్రక్టెడ్ పిరమిడ్ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది లోపలికి వెళ్తే. పిరమిడ్లో ఎప్పుడు సైలెన్స్గా ఉండాలండి, అందుకే నేను లోపలికి వెళ్ళకేమీ మాట్లాడలేదు. మరి అమ్మమ్మ ఎన్ని రకరకాల చెట్లన్నీ సేకరించేస్తూనే ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ వెన్యూ దగ్గరికి వెళ్దామండి, అంటే పెళ్లి కొడుకుని చేస్తున్నారు కదా హల్దీ, అక్కడికి వెళ్దామండి. పదండి. ఇదిగోండి హల్దీ సెరమనీ ఆఫ్ విరంచి. అదే మిత్ర చెప్పింది కదండి బన్నీ మామయ్య అని, తను ఒరిజినల్ నేమ్ వచ్చేసి విరంచి అండి. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ గ్యాదర్ అయ్యాం. ఆవిడే మిత్రవింద వాళ్ళ అమ్మమ్మ రమ్మమ్మ. కాదు, ఇప్పుడు అదే అడుగుతున్నా. ఎల్లో ఇప్పుడు బంధుమిత్రులతో డీజే బాగా చాలా బాగా చేశారు. మరి 10 నిమిషాలు ఇప్పుడేమో సాయంత్రం అయింది ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ మిత్రవిందాకి చిన్నప్పుడు ఫేవరెట్ ఫ్రెండ్ అండి లడ్డక్క. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి పెద్ద మనుషులాగా వాళ్ళ మామ పెళ్ళికి రంగవల్లిలు దిద్దుతున్నారు. రేపు మార్నింగే పెళ్ళి కాబట్టి ఇప్పుడు రేపు మార్నింగే పెళ్ళి కాబట్టి ఇప్పుడు నుంచి అందంగా ఉండాలి మా వాకిలని. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బన్నీ మామ పెళ్ళికి మా ముగ్గులు పెట్టు అని పెడుతున్నారండి. అవ్వడట్లే ఇక్కడ.
అది ఉంది కదా వేయాలా ఆ స్ప్రే. నా జల ఎలా ఉందో కామెంట్ చేయండి. స్మూత్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు మా మామయ్యని చూపిస్తానండి. మీకు చేయబోతున్నాను. మా మామయ్య ఎట్లా అయినాడు. మా అత్తయ్యతో ఫోటో దిగుతుండు. తీయనివ్వండి సరదాగా. లాస్ట్ ఇస్తా మనము మన లడ్డక్కేది లడ్డక్క దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళిపోయింది. ఎంతమంది జనాలు వచ్చారు, ఎంతమంది వచ్చారు చూడాలి. మనం ఇప్పుడు దగ్గరికి వెళ్దాం. ఇది నా దాంట్లో వీళ్ళేమో మామయ్య రూమ్లో ఉన్నారు, సర్దుకుంటున్నారు. నేను కూడా సర్దుకోవాలి. ఏమన్నా మీ హిందీ చూపి. హాయ్ చెప్పండి అమ్మ. హాయ్. మా అత్తయ్య బ్యూటిషియన్. మా ఇంకో అత్తయ్య కమ్మ. హాయ్. మా మామయ్య. హాయ్ చెప్పండి మామయ్య. ఫండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ ఒకసారి ఫోటో దిగితే బాగుంటుంది కదా. నా శారీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఎక్కడ కొన్నానో చెప్తాను మీకు నేను ఖమ్మంలో. నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్స్ చేయండి. అది జరుగుతుంది అంతా.